అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యంగా స్వచ్ఛరథంలో సందర్భంగా ఏంటంటే వారి ఇళ్లలో ఉండేటువంటి ప్లాస్టిక్ వస్తువులు కానీ, కాగితాలు కానీ, పేపర్లు కానీ, ఇనుప సామాను కానీ ఏదైనా ఉంటే ఆ సామాన్లన్నీ కూడా ఆ స్వచ్ఛరథంలో ఉన్నటువంటి అబ్బాయికి ఇస్తే దాన్ని తీసుకొని దానికి సరిపడనంత మట్టుగా ఏదైనా సబ్బులు కావచ్చు, పేస్టులు కావచ్చు, అదేవిధంగా పౌడర్స్ కావచ్చు, కొన్ని కుటుంబ అవసరాలకు పనికొచ్చే వస్తువులు కూడా వాటిలో పెట్టి చేయడం. వీటన్నిటిని కూడా ప్రభుత్వం ఈరోజు ఏదో విధంగా ఈ యొక్క చెత్తను అనేటువంటిది ఏదైతే చెత్త బండ్లు వస్తాయో ఆ బండ్లలో వాటిని వేయాలి, ఆ వాహనాలలోనే వేయాలి, ఆ వాహనాలలో వేస్తే తప్ప బాగుపడదు అనేటువంటి ఉద్దేశంతో ఎన్నో రకాలుగా ఆలోచన చేస్తూ ఉంది. ప్రజలందరూ కూడా సహకరించాలి. ఈరోజు ఎక్కడంటే ఎక్కడ కాలువలు తీసుకొచ్చి చేస్తూ ఉన్నారు. మన ఆరోగ్యం మన పనుల ప్రాంగంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాము. ఆ చెత్త వేయడం వల్ల ఆ డ్రైన్లన్నీ కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయి. అవన్నీ కూడా దోమలు రావటము. కేవలం కార్మికులు ఒక్కరే కాదు, పారిశుద్ధ్యంలో మనం కూడా మన ఇంటిని ఎంత బాగా పెట్టుకుంటే తప్ప వాళ్ళు కూడా సహకరించలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి సహకరించాలి మనము. కాబట్టి చెత్తను ఎక్కడ కూడా వేయద్దు. వారి యొక్క అందరూ కూడా సహకరించి మన బనగానపల్లెను ఇవి రెండు కలిపి 8,75,000. అదేవిధంగా ఈ ఫాగింగ్ మిషన్లు ఒక 4 లక్షలు పెట్టి ఫాగింగ్ మిషన్లు తెచ్చాము. అవే కాకుండా కొత్తగా ఇప్పుడు ఇంకొక 25 డస్ట్బిన్లకు పెట్టాము. ఇప్పటికే 28 ఉన్నాయి. 28 కాకుండా ఇంకొక 25 డస్ట్బిన్లు కూడా తెప్పిస్తా ఉన్నాము. ఇంకా ఒక 3 ఈ ఆటోలు కూడా తెప్పిస్తా ఉన్నాము. వీటన్నింటినీ తీసుకుని ఇంకా 15 మందిని ఎంప్లాయ్మెంట్ కూడా తీసుకుంటా ఉన్నాము. ఏ దానికి అవసరమైందో ఆ 15 మందిని కూడా కొత్తగా తీసుకొని సిబ్బంది కొరత లేకుండా గ్రామంలో ఈ యొక్క పారిశుద్ధ్యం కూడా కరెక్ట్ చేయాలని చెప్పి ఏ వార్డులో ఎంతమంది ఉండాలి, ఆ వార్డుకు సంబంధించినటువంటి సూపర్వైజర్లు వాళ్ళ నంబర్లు కూడా పబ్లిక్ ఇక్కడ రాసి గ్రామ పంచాయతీ దగ్గర ఏ రోజు ఎవరు కసువు కొట్టాలి, ఎక్కడ డ్రైన్లు చేయాలని చెప్పి డిపిఓ గారు, ఏడీఓ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈఓ గారు అందరూ కూడా కలిసి దాదాపుగా ఒక రోజంతా కూడా కూర్చొని బనగానపల్లిని 5 జోన్లుగా విభజించడం జరిగింది. ఆ జోన్లకు సంబంధించి 5 జోన్లకు 5 మంది సూపర్వైజర్లను, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి సచివాలయాల సిబ్బంది ఉంటే వారి పర్యవేక్షణలో నిత్యము కూడా గ్రామ పంచాయతీలో ఈ యొక్క పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, క్లీనింగ్ పనులు ఏం జరుగుతున్నాయి, ఎక్కడ డ్రింకింగ్ వాటర్ లేదు, ఎక్కడ ఇంకా సమస్యలు ఉన్నాయని గుర్తించి అధికారులకు తెలియజేసే విధంగా 5 రకాలుగా మొట్టమొదటిసారిగా 5 జోన్లుగా వివరించి 5 జోన్లకు 5 మందిని చేయడము. ఆ సిబ్బంది ఎక్కడైతే వివరించారో ఆ ప్రాంతంలో ఆ సిబ్బంది చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం 6 గంటలుగా మొదలుపెట్టి మెయిన్ రోడ్లని కూడా క్లీన్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. వాటన్నిటిని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే సూపర్వైజర్లు ఉన్నారో వాళ్ళు కూడా మీ విధి నిర్వహణలో ఎక్కడైనా అలసత్యం చేయకండి. మీకు ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలన్నీ కూడా నా దృష్టికి తీసుకురమ్మని చెప్పాను. పోయినసారి కూడా మీరు జీతాలు పెంచాలి అంటే ఆ 1000 రూపాయలు పెంచడం జరిగింది. మరి ప్రభుత్వము మేము సానుకూలంగా స్పందించినప్పుడు పని చేయాల్సిన బాధ్యత మీరుంది. చాలా మంది, అందరూ చెప్పలేను కానీ కొంతమంది మీరు పనిచేసే విధానంలో ఊకేదో నామికవాస్తికి వస్తున్నాం పోతున్నాం అంటున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా సూపర్వైజింగ్ మీద ఉంటుంది. ఎవరైనా సరిగ్గా పనిచేయని కార్మికులు ఉంటే వారి మీద చట్టరీత్యా చర్యలు కూడా తీసుకోబడతాయి. ఎందుకంటే ప్రజలు మనకు ట్యాక్స్ కడుతున్నారు. ఆ ప్రజలు ఇచ్చేటువంటి ట్యాక్స్ తోనే మీకు జీతాలు ఇస్తా ఉన్నాము. ప్రభుత్వం కూడా ఇన్ని వసతులు చేసిన తర్వాత కూడా మీకు ఇంకా కూడా గవర్నమెంట్ తరఫున కాకుండా నేను కూడా వ్యక్తిగతంగా ఏ అవసరం ఉన్నా మీ అవసరాలను కూడా తీర్చిపెడుతున్నాం. కాబట్టి మీరందరూ కూడా కార్మికులందరూ కూడా కలిసి మనమందరము కూడా ఉత్తమ గ్రామ పంచాయతీని దీన్ని రాష్ట్రంలోనే వచ్చే విధంగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.